నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషాశ్రీ. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించారు. సొంత డబ్బులు ప్రభుత్వానికి డిపాజిట్ చేసి ఇల్లు పొందలేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 6 నెలల్లో శ్రీకాకుళానికి 10 నుండి 11 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సుమారు 5 కోట్ల రూపాయల చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాలతో మిగిలిన మరో 1000 మందికి వచ్చే వారం 5 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లు, 4000 సామాజిక పింఛన్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. శ్రీకాకుళం నగరంలో 24 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నిరుపేదలకు 2 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తాడెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు అత్యాధునిక సౌకర్యాలతో 102 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సేవలతో తల్లులు, శిశువుల ప్రయాణం సురక్షితంగా ఉండటంతో పాటు కుటుంబాలపై రవాణా ఖర్చు భారం తగ్గుతుందన్నారు. మాతా శిశు మరణాల నియంత్రణకు కూడా ఈ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ జి సౌమిని, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ అప్పలనాయుడు, డిప్యూటీ డెమో కె ఎర్రన్న, డిప్యూటీ హెచ్ఈఓ పి మోహిని రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైద్యం, విద్య ఈ రెండుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని బలోపేతం చేసుకొని ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు, వీరందరి సహకారంతో ఒక పక్క విద్య, ఒక పక్క వైద్యం, వీటిని పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసుకొచ్చాము. తర్వాత ఆ వెహికల్స్ అన్నీ పాతబడిపోయిన సందర్భంగా అవి చిన్న ఓమ్ని ఉండేవి. ఇప్పుడు దానికంటే పెద్దవి తీసుకొచ్చి దానికి ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ పెట్టి పెద్ద వెహికల్స్ ఇంకా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి మళ్ళీ ఈరోజు శ్రీకాకుళానికి జిల్లాకి 18 వెహికల్స్ కొత్తవి వచ్చాయి. దాంట్లో ఈరోజు 8 వెహికల్స్ ఈరోజు ప్రారంభించాం. ఇంకో 10 వెహికల్ త్వరలో రాబోతున్నాయి. ఎవరైతే ప్రసవం సమయంలో మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వారందరికి కూడా తల్లిని, బిడ్డని క్షేమంగా వారి ఇంటి వద్దకు చేర్చడానికి ఈ స్కీము ప్రభుత్వం చేపట్టింది. మళ్ళీ దీన్ని మరింత ఉపయోగకరంగా, మరింత చేరువుగా అందరికీ చాలా అన్ని సౌకర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పెద్ద వెహికల్ని ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తవుతున్నా హామీని అమలు చేయకపోవడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం సిపిఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కోనారి మోహన్ రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రిమ్స్ లో 350 బెడ్ల నుంచి 900 బెడ్లకు సామర్థ్యం పెరిగినా అందుకు అనుగుణంగా వైద్యులు సిబ్బందిని పెంచలేదని విమర్శించారు. పలు కీలక విభాగాల్లో తగినంత మంది వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ,
యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ తదితర విభాగాల్లో వైద్యుల కొరత ఉందన్నారు. ఐసీయూలో కనీస సౌకర్యాలు, వెంటిలేటర్లు, మానిటర్లు, ఇన్ఫ్యూజన్ పరికరాలు అందుబాటులో లేవని ఆరోపించారు. క్యాత్ ల్యాబ్లు, యూరాలజీ, న్యూరో సర్జరీకి అవసరమైన పరికరాలు లేకపోవడంతో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు. కొన్ని ప్రత్యేక వైద్య విభాగాల్లో వారానికి 2 రోజులు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండటం, స్కానింగ్ కోసం నెల రోజుల వరకు వేచి చూడాల్సి రావడం దారుణమన్నారు. అలాగే క్రిటికల్ కేర్ ఉండదు, ఏ ఒక్కటి లేకుండా ఈవేళ వైద్యులు ఏ విధంగా చేస్తారని చెప్పి ఈవేళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్న తెలుసుకున్నాం. అంతేకాదు ఈవేళ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల రిమ్స్ హాస్పిటల్లో వైద్యం పూర్తిగా అందుబాటులో లేదు. వైద్యులు కూడా ఈవేళ లేని పరిస్థితి ఉంది. ఈవేళ కొన్ని డిపార్ట్మెంట్లకి 1-2 వైద్యులు ఉన్నప్పటికీ ఈరోజు దానికి పరికరాలు లేవు. ఈవేళ కార్డియాలజీ ఉంది, ఆ కార్డియాలజీకి సంబంధించి వైద్యం చేయాలంటే డాక్టర్ ఉన్నారు, దానికి క్యాత్ ల్యాబ్ లేదు. క్యాత్ ల్యాబ్ లేకపోతే ఆయన యాంజియోగ్రాము, స్టంట్ వేయము ఏ విధంగా చేస్తాడు? సాధ్యం కాదు. న్యూరాలజీ డాక్టర్ ఉన్నారు, దానికి థియేటర్ లేదు, వైద్య పరికరాలు లేవు, వైద్యం ఎట్లా చేస్తారు? అంతేకాదు ఈరోజు ఇందులోనే చూడండి, సూపర్ స్పెషాలిటీ ఓపీ అని చెప్పి ఇందులో అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉదయం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవంగా, ఆరోగ్య ప్రదాతగా కొలువుదీరిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సన్నిధిలోని అనిశెట్టి మండపంలో శివ పంచయాతన సహిత మహాలింగార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహాలింగార్చనలో భాగంగా స్వామివారికి శివ పంచాయతన దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తామని రాష్ట్ర చైర్మన్ KNSV ప్రసాద్ తెలిపారు. అన్నమయ్య జిల్లా తిరుమల కూడలిలో జరిగిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో 2026-28 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హారికా ప్రసాద్ రాష్ట్ర చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా M ప్రసాద్ రెడ్డి, కార్యదర్శిగా పొత్తినేరి వెంకట నాగమాణిక్యాలరావు, కోశాధికారిగా షేక్ హుదియాతుల్లా, ఉప కోశాధికారిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాండ్రంగి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా LDPల సమస్యల చర్చించామని, వారికి నెలవారీ జీవన భృతి, బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హారికా ప్రసాద్ తెలిపారు. అలాగే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన సివిక్ 2.0 పోర్టల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. స్టైఫండ్ పెంపు సహా తమ హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రిమ్స్ జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో జుడా సంఘాల తరపున ఈ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు శ్రీకాకుళం ఏపీ జూడా ప్రతినిధి సతీష్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు 15% చొప్పున పెరగాల్సిన స్టైఫండ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జనవరి నుంచి విజయవాడలో ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖలతో పలుమార్లు చర్చలు జరిపినా సానుకూల స్పందన రాలేదన్నారు. 10 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. దీంతో ఫేజ్ 1 సమ్మెలో భాగంగా అత్యవసర సేవలు, ICU, SC సేవలను మినహాయించి కేవలం OP ఎలెక్టివ్ సేవలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే PG వైద్య విద్యార్థుల స్టైఫండ్ కు సంబంధించిన నిబంధనలు, MD, MS కోర్సుల్లో ఇతర విభాగాల చేర్పు, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదన వంటి అంశాలపై కూడా జూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్నారు. పదవీ విరమణ వయసు పెంపుతో భవిష్యత్తులో తమకు ప్రొఫెసర్లుగా ఎదిగే అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని సతీష్ పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ నిరసనలో రిమ్స్ జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. సతీష్, మేము ఏపీ జూడా రిమ్స్ శ్రీకాకుళం నుంచి మేము మాట్లాడుతున్నాం.
ఇది మా కాలేజ్ నిర్ణయం కాదు, ఇది స్టేట్ మొత్తం అన్ని మెడికల్ కాలేజ్ నుంచి స్టేట్ ఏపీ జోడా అసోసియేషన్ తరపున చేస్తున్న డిమాండ్స్ ఇవన్నీ. సో ఇవి మా రైట్స్ గురించి మేము పోరాడుతున్నాం. మా రైట్స్ ఇవి. మేము ఈ స్టైపెండ్ ప్రతి 2 ఇయర్స్కి పెరుగుతూ 15% పెంచడం అనేది గవర్నమెంట్ జీవో అది. సో ఆ జీవో గురించి ఇంతకుముందు గవర్నమెంట్ ఆర్డర్ గురించి మేము అడుగుతున్నాం. మా రైట్స్ మాకు రావాల్సింది మాకు కావాలని చెప్పి మేము జనవరి నుంచి దాదాపు ఒక 7-8 టైమ్స్ మేము విజయవాడలో గవర్నమెంట్కి మేము మా అఫీషియల్స్కి చాలాసార్లు మేము దీని గురించి మేము చెప్పాం. బట్ ఇప్పటికీ మాకు మా వైపు నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందువల్ల మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అందుకే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి ఒక 10 డేస్ అయింది స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. బట్ ఇప్పటికీ మాకు నిన్న కొన్ని మీటింగ్స్ అయ్యాయి, అందులో కూడాను మాకు ఇటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సో అందువల్ల ఈరోజు మేము ఫేజ్ 1 స్ట్రైక్కి ఓన్లీ ఎమర్జెన్సీ డ్యూటీస్, ఐసీయూ డ్యూటీస్ అండ్ ఎస్ఐసియూ వాటిలో ఏమీ మేము బాయ్కాట్ చేయట్లేదు. ఓన్లీ ఎలెక్టివ్స్ అండ్ ఓపీస్ మాత్రమే మేము ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది. అండ్ మా డిమాండ్స్ మెయిన్ స్టైపెండ్స్. ఇంకా ఈ ఎంఎస్డి పిహెచ్డి వాళ్ళని మా ప్రొఫెషన్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. అది ఇంతకుముందు 15% ఇంక్లూడ్ చేయడం అది ఆల్ ఇండియా వైడ్ ఉంది. బట్ 30% మన స్టేట్లో ఉంది. అదొకటి మా ఇష్యూ ఉంది. ఇంకా ఈ పిహెచ్డి యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీజేవైఎం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం నగరం బీజేపీ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సారథ్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ డైలాగ్ 2026 కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న యువతను ఈ సమావేశానికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ, రాజకీయ, విద్య, వైద్య, ఇంజనీరింగ్, సేంద్రియ వ్యవసాయం తదితర రంగాలకు చెందిన యువ నాయకులు సమావేశంలో పాల్గొని వికసిత్ భారత్ లక్ష్యం సాధన, దేశ ప్రగతిపై చర్చించనున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీజేవైఎం శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన స్వరూప్ జిల్లాలో యువ మోర్చాను బలోపేతం చేసేందుకు శ్రీకాకుళం వచ్చినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే యువత స్వచ్ఛందంగా బీజేవైఎంలో చేరాలని స్వరూప్ పిలుపునిచ్చారు. యువతను బీజేపీతో అనుసంధానం చేసి దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్ర చక్రవర్తి, జనరల్ సెక్రటరీ బోర గోపి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేడు ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడ కేంద్రంలో వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ డైలాగ్ 2026 అనే సమావేశాన్ని జరపడానికి సిద్ధమయ్యాం. అయితే ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరైతే యంగ్ పర్సన్స్ ఉంటారో వేరే వేరే రంగాల్లో, ఉదాహరణకి ఎంఎస్ఎంఈలో నెక్స్ట్ వన్ పొలిటికల్గా కావచ్చు, నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, అలానే సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి మేము తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మనం ఏం సాధిస్తున్నాం, ఈ త్వరలో మనం ఏం సాధించబోతున్నాం, వికసిత్ భారత్ మనం ఎప్పటికల్లా పూర్తి చేసుకుంటాం అనే విషయాలపైన చర్చించి ఈ భారతదేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో యంగ్ లీడర్స్ని అందరూ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి యంగ్ లీడర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి భారతీయ జనతా యువ మోర్చా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా నియామకమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువ మోర్చాని శ్రీకాకుళం జిల్లాలో బలపరచడం కొరకు ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లాకి రావడం జరిగింది. భారతీయ జనతా యువ మోర్చాని జిల్లాలో అన్ని మండలాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి
ఈ యొక్క జిల్లాలో యువమోర్చాని భారతీయ జనతా పార్టీకి అనుసంధానం చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నేను ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దేశ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశ అభివృద్ధిలో పాలు పంచుకుందాం అనుకునే యువత అందరూ కూడా స్వచ్ఛందంగా భారతీయ జనతా యువమోర్చాలో చేరి ఈ యొక్క దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి నేను ఆక్వా రైతులకు ఇచ్చిన హామీ మేరకు జోన్ నాన్ జోన్ 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అర్హులైన రైతులకు యూనిట్ విద్యుత్ను ₹1.50కే అందించేలా జీవో నెంబర్ 57ను రైతుల సమక్షంలో విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలకొల్లులో నిర్వహించిన భారీ ఆక్వా రైతుల సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం 26 నెలల్లో ఎన్నికల హామీల్లో 99% అమలు చేసిందన్నారు. ఆక్వా రంగానికి గత ప్రభుత్వం 5 ఏళ్లలో సుమారు 724 కోట్ల రూపాయలు విద్యుత్ సబ్సిడీగా ఖర్చు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 1150 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఆక్వా రంగం చంద్రబాబు మానస పుత్రిక అని, రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ను బ్లూ ఎకానమీలో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, రైతులు పరిశ్రమల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఆక్వా రంగాన్ని ఎదుర్కొంటున్న అంతర్జాతీయ మార్కెట్, ఫీడ్ ధరలు, ఎగుమతుల సమస్యలపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. ఆక్వా యూనివర్సిటీ పనులకు సంబంధించిన పాత బకాయిల్లో సుమారు 27 కోట్ల రూపాయలు చెల్లించి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ ప్రోత్సాహంతో జరిగిన ఈ జాబ్ మేళాకు సుమారు 250 నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చేంజ్ మేకర్ ఎస్ ఈశ్వర్రావు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాలన్నదే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేళాలో మోండలీస్, రాయల్ ఎన్ఫీల్డ్, THK, NS ఇన్స్ట్రుమెంట్స్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొని విద్యార్థుల నుంచి ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. సుమారు 150 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఎంపిక చేపట్టినట్లు ఈశ్వర్రావు తెలిపారు. కళాశాల యాజమాన్యం, ఉన్నతి ఫౌండేషన్ సమన్వయంతో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ శ్రీలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ N చిన్నారావు, డాక్టర్ ఎస్ వాణికుమారి తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు. ఫౌండేషన్లో చేంజ్ మేకర్గా పనిచేస్తున్నాను. సో మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేము వెళ్ళి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి మా ఉన్నతి ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి చోట వెళ్ళి జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఈరోజు ఆగస్టు 11, 2026 మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో మన ప్రిన్సిపల్ సార్ కె సూర్యచంద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నతి ఫౌండేషన్ యొక్క ప్రోత్సాహంతో మనం ఏం చేశామంటే ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో సుమారు ఒక 250 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క జాబ్ మేళాలో వచ్చిన కంపెనీస్ చాలా మంచి కంపెనీస్, MNC కంపెనీస్ వచ్చాయి. మాండ్లీస్ అని క్యాడ్బెరీకి సంబంధించినటువంటి కంపెనీ, అదొక MNC కంపెనీ. అలాగే ఈ మరికొన్ని కంపెనీస్ వచ్చాయండి. ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా ప్లేస్ చేయడానికి మేము ఉన్నతి తరపున అలాగే గవర్నమెంట్ కాలేజ్ తరపున మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేసి మంచి ఉద్యోగం సాధించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి మాంట్లీస్ అనే కంపెనీ వచ్చిందండి, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, THK అనే ఒక కంపెనీ వచ్చింది, అలాగే NS ఇన్స్ట్రుమెంట్స్ అనే ఒక కంపెనీ వచ్చిందండి. ఈరోజు జాబ్ మేళకు వచ్చేటప్పటికి ఏంటంటే 250 నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో వచ్చేటప్పటికి
8 ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదని మత్స్యకార సహకార సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి నరసింగరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 1988లో టీడీపీలో చేరిన తాను 2 పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని తెలిపారు. తాను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నానంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. గనగలవానిపేటలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఏవైనా ఆరోపణలు ఉంటే పార్టీ అధిష్టానం సమక్షంలో విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల వద్దకే తాను వెళ్తానని, ఇతర పార్టీల నాయకులను ఆశ్రయించాల్సిన అవసరం తనకు లేదన్నారు. కింజరాపు ఎర్రంనాయుడు కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్లుగా సన్నిహిత అనుబంధం ఉందని తెలిపారు. తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేశానని పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారాన్ని పార్టీ నాయకులు నమ్మవద్దని కోరుతూ భవిష్యత్తులోనూ టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 1988లో అప్పలసూరి నాన్న గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా నేను పార్టీలో జాయిన్ అయ్యి సుమారు 38 సంవత్సరాలు చిల్లరవుతుంది. ఈరోజు వరకు మేము పార్టీ కోసం సేవ చేసి స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారు నేను జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు అప్పుడు మనం పార్టీ లేదు, వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఆ రోజుల్లో కూడాను నేను ప్రెసిడెంట్గా అయ్యాను. నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఆయన కూడా ఎంతో కొంత సహాయం చేశారు. కింజరాపులు అంటే నాకు చాలా ప్రేమగా చూసుకునేవారు. అదేవిధంగా నేను శ్రీకాకుళంలో ఈరోజు వరకు టీడీపీగా ఉంటాను. మొన్న గత 5 ఏళ్ల క్రితం మా గనగలవానిపేటలో సర్పంచిగా మేము ఎందుకంటే టీడీపీ నుండి ఒక కుర్రవాళ్ళని పెట్టాను, బరి రామారావు అని. ఆ బరి రామారావు పెట్టిన తర్వాత పదవీ కాలం కూడా అయిపోయింది. వాడికి నాకు అండర్స్టాండింగ్ లేక మా ఇద్దరికి పడక ఓ 4 కుర్రోళ్ళు తీసుకెళ్ళి నేను వైఎస్ఆర్లో పనిచేస్తానని, నేను వైఎస్ఆర్ మనిషిని అచ్చెన్నాయుడితో చెప్పడం జరుగుతుంది. మన గుణశంకర్రావు గారితో చెప్పడం జరుగుతుంది. గుణశంకర్రావు నమ్మకపోయినా సరే లేనిపోని కళ్ళబొల్లు మాటలు చెప్తున్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు అంటే కింజరాపోలు అంటే వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఈ రోజుల్లో కింజరాపోలు కాడికి వెళ్ళి చెప్తున్నారు. నాకు పూర్వం నుండి ఎర్రన్నాయుడు ఉండగా అండి కింజరాపోలు అంటే నాకు చాలా ప్రాణమిత్రులుగా నాకు పరిచయము. ఈరోజు వరకు ఎందుకంటే నేటికి 38 సంవత్సరాలు నేను పార్టీ మారలేదు. ఈరోజు పార్టీ మారకపోయినా సరే నేను వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.